ట్రైన్ కోసం ఆగిర్రు అయితే పాదయాత్ర మోహళ దాకా చేరుకున్నారు ఇప్పుడు 20 కిలోమీటర్ల నుండి మల్లన్న దేవుడు మాతో వస్తున్నాడు. చూడండి ఎట్లా నడుస్తున్నాడు. ప్రతి సంవత్సరము వస్తారు అంట. చూడండి నడవండి నడవండి నడవండి. ఆయన వస్తాడు. ఆయన పండర్పూర్ వరకు వచ్చి అక్కడ ఒక రోజు ఉండి మరలా తిరిగి వస్తుందట. చూడండి ఏ విధంగా వస్తుందో. ఇంకా మనకి ఇంకేం కావాలి? ఒక స్వరూపంలో ఆయననే మనతో వస్తున్నాడని మేము భావించుకుంటున్నాం. రోజు మోహాల్కి పాదయాత్ర చేరుకున్నారు. దాదాపు ఇంకొక 35 కిలోమీటర్లు నడిస్తే పండర్పూర్కి చేరుకుంటారు. చూడండి ఎట్లయితే ఉన్నారు ఇంటికి కాడ. దాకా ఇప్పుడు మంచిగా రమ్మ అందరు. ఇది మా గురువారిలో ఒక సాన్నిధ్యం సంగతి. మా దిండి ఏమన్నా అవును ఎవరో ఎక్కడో ఏమో కానీ కలిసిమెలిసి ఉంటారు. ఒక్కరోజు కూడా కొట్లాడలేరు. వీళ్ళు చాలా మంచిగా ఉన్నారు. ఇట్లా ఇంట్లో కూడా ఉండరు. అట్లా ఉన్నారు. ఎవరు ఏమేమి అనుకోలేరు పాపం. ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉండరు, వదినలు ఉండరు, మరదలు ఉంటారు. కానీ వీళ్ళు అంతా మంచిగా అందరు అట్లా కలిసిమెలిసి ఉన్నారు. ఇట్లా ఉంటుంది సంత సాన్నిధ్యం లోపల. కాబట్టి మీరు కూడా వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున రావాలని మా చిన్న మనవి. వడాల నుండి ప్రతి సంవత్సరం ఈ కనిపిస్తున్నటువంటి ఈ కుక్క అనవద్దు అనుకుంటున్నా నాకు తెలిసి. ప్రతి సంవత్సరం మల్లన్న దేవుడు మన దిండిలో వస్తుంది అనమాట. ఎక్కడి వరకు? పండర్పూర్ వరకు. అదే పండర్పూర్ వరకు మల్లన్న దేవుడు మనతోనే వస్తాడు ప్రతి సంవత్సరము. దాదాపు 20 కిలోమీటర్ నుంచి ఇప్పుడు దిండిలోనే వస్తుంది. జర గురు మహారాజ్ దగ్గరికి వచ్చింది. ఆత్ భగవానికి జై. दादा महाराज की जय. गजेंद्र महाराज की, कर्ण महाराज की, भगवान की जय. ఎంత మంచి గురుడు దొరికేనే ఓయమ్మ నాకు కరుణ మహారాజ్ గురువు దొరికేనే. ఎంత మంచి గురుడు దొరికేనే ఓయమ్మ నాకు కరుణ మహారాజ్ గురువు దొరికేనే. ఎంత మంచి గురుడు దొరికేనే ఓయమ్మ మనకు కరుణ మహారాజ్ గురువు దొరికేనే. ఎంత కాపాడు ఎల్ల తండ్రి కాపాడు సంటి పిల్ల బోలే తండ్రి కాపాడు ఎల్ల కాలం. సంటి పిల్ల బోలే తండ్రి కాపాడు ఎల్ల కాలం. జన్మ జన్మ నీ తోడు మేము మరవ గురుడు
రా